హలో! వెల్కమ్ టు పార్వతీస్ హ్యాపీ కిచెన్. హ్యాపీగా ఉంటే హెల్తీగా ఉంటాం. హెల్తీగా ఉంటే హ్యాపీగా ఉంటాం. ఈరోజు మన హ్యాపీ కిచెన్‌లో మెంతికూర పప్పు చూద్దాం. దీనికోసం 10 నిమిషాలు నానబెట్టి కందిపప్పును ఒక కుక్కర్‌లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో మెంతికూర వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని బాగా కడుక్కోవాలి. దీనివల్ల ఆకుకూరలో ఇసుక ఏదైనా ఉంటే బాగా క్లీన్ అవుతుంది. ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పును ఒక కుక్కర్లో వేసుకుందాం. దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా వేసుకుందాం. తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న మెంతికూరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు, తగినంత చింతపండు వేసుకుని అవి మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. తర్వాత కుక్కర్ 3 విజిల్స్ పెట్టుకోవాలి. తర్వాత ఒక స్మాషర్తో పప్పును బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని తెల్లగడ్డ, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలో మెంతికూర పప్పు వేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని ఆ టేస్టే వేరప్ప. ఎంజాయ్ యువర్ ప్లేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.